మన ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి 6th క్లాస్ హిస్టరీ ఎన్సీఆర్టీ వాట్ వేర్ హౌ అండ్ వెన్. సో ఇది మనము ఎన్సీఆర్టీ వచ్చేసి పిఎస్సిస్ అండ్ యూపీఎస్సికి యూజ్ అవుతుంది. సో నేనేం చేశానంటే ఈ హిస్టరీ 6th క్లాస్ ప్లస్ ఫస్ట్ లెసన్ మొత్తం రివిజన్ కోసం ఏదేదైతే యూజ్ అవుతుందో అదే నోట్స్ లాగా చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి ఇది రివిజన్ పర్పస్ యూజ్ అవుతుంది. మొత్తం బ్రీఫ్గా మనం వెళ్ళని అవసరం లేదు. సో మొత్తం లెసన్ పాయింట్స్ అనేటివి దీంట్లో కవర్ అయిపోతాయి. సో ఇది మనకి ఫర్దర్గా రివిజన్ పర్పస్లో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ లెసన్ నేమ్ వాట్ వేర్ హౌ అండ్ వెన్. దెన్ జియోగ్రఫికల్ సెటిల్మెంట్స్ అండ్ జియోగ్రఫీ. ఎక్కడెక్కడ నివసించారు పీపుల్ ఇన్ ఎర్లీ పీపుల్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనుషులు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడ నర్మదా రివర్. సో ఎర్లీ పీపుల్ వర్ స్కిల్ గ్యాదరర్స్, అంటే అడవిలో దొరికే దుంపలు పండ్లు సేకరించడంలో నిపుణులు మరియు వీళ్ళు వేటగాళ్ళు. అండ్ సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్. సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ ఫస్ట్ started growing wheat and barley 8,000 years ago. Reared sheep, goats and cattle. దాదాపు 8,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు మొదటిసారిగా వీట్ గోధుమలు, బార్లీ గింజలు పంటలు పండించడం ప్రారంభించారు. గొర్రెలు షీప్స్, గోట్స్ మేకలను సాకడం మొదలుపెట్టారు. ఇక్కడ సులైమాన్ అండ్ కీర్తర్ హిల్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వింధ్యాస్, Central India. Rice was grown first on to the north of this region. మనకి రైస్ అనేది ఫస్ట్ గ్రో అయింది ఈ రీజియన్లోనే. నెక్స్ట్ రివర్ ఇందస్. Earliest planner cities flourished around 4,700 years ago. Core NCERT point. It means important line for NCERT. అంటే మనకి రివర్ ఇందస్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో దాదాపుగా 4,700 సంవత్సరాల క్రితం ఈ నది ఒడ్డునే మొదటి నగరాలు ఎర్లియస్ట్ సిటీస్ వెలిసాయి. దీన్నే మనం హరప్పా నాగరికత అని పిలుస్తాము. ఇది మనకి ఇంకా రాబోయే లెసన్స్లలో ఉంటుంది, థర్డ్ లెసన్ అలా. నెక్స్ట్ రివర్ గంగా. సిటీస్ ఫార్మ్డ్ అరౌండ్ 2,500 years ago along its tributaries. దాదాపు 2,800 సంవత్సరాల క్రితం గంగా నది పక్కన నగరాలు ఏర్పడ్డాయి. గంగా నదికి దక్షిణాన ఉన్న ప్రాంతం మగధ. సో సౌత్ ఆఫ్ గంగా మగధ కింగ్డమ్ అనేది ఒకప్పుడు మగధ కింగ్డమ్, ఇప్పుడు ఏదైతే బీహార్ ఉందో దాన్ని మగధ కింగ్డమ్ అనేవాళ్ళు. సో అది మనం నెక్స్ట్ లెసన్లో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ పీపుల్ ట్రావెల్ కాజెస్ అండ్ ఇంపాక్ట్స్. అసలు మనుషులు ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ ఇంకొక పాయింట్ ఎందుకు ట్రావెల్ చేసేవాళ్ళు. ఇన్ సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్, బతుకు తెరువు కోసం ట్రావెల్ చేసేవారు. బతకడానికి పని లేదా ఆహారం వెతుక్కుంటూ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు. టు ఎస్కేప్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ అండ్ డ్రగ్స్. వరదలు, కరువులు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలేసి సురక్షితమైన చోటుకు వెళ్ళేవారు. రిలీజియస్ టీచర్స్ వాంటెడ్ టు ప్రొపగేట్ మెసేజెస్. సాధువులు, మత గురువులు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి, ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి నడుస్తూ వెళ్తూ ప్రజలకు మంచి విషయాలు బోధనలు చేసేవారు. సో ఇంపాక్ట్ ఆఫ్ ట్రావెల్, దీనివల్ల ఏం జరిగింది. న్యాచురల్ ఫ్రంటరీస్, హిల్స్, మౌంటైన్స్, సీస్ కుడ్ నాట్ స్టాప్ దెమ్.
led to cultural enrichment. People shared new ways of carving stones, composing music, and cooking food. మనకి కొండలు, పర్వతాలు, సముద్రాలు అనేటివి ఎవ్వి కూడా వాళ్ళని ఆపలేదు. సో, పీపుల్ అనేవాళ్ళు దీని ద్వారా ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయినప్పుడు కొత్త కొత్త విషయాలను నేర్చుకునేవాళ్ళు. మనుషులు రాకపోకల వల్ల రాయిని చెక్కడం, కొత్త రకమైన మ్యూజిక్ కంపోజ్ జేయడము, చివరికి కొత్త పద్ధతిలో వంటలు చేయడం లాంటి ఎన్నో విషయాలను ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నారు. ఇలా మన సంస్కృతి మరింత సంపన్నంగా మారింది. లెడ్ టు కల్చరల్ ఎన్రిచ్‌మెంట్. నెక్స్ట్ నేమ్ ద ల్యాండ్. దేశానికి పేరు. మనలో చాలా మందికి తెలిసిన విషయమే. మన ఇండియాని భారత్ అంటారు. ఇండియా అంటారు. సో, ఇండియా అనే నేమ్ derived from river Indus, Sindhu. Iranians and Greeks call the land east of the river as India. మన ఇండియాకి ఈస్ట్ సైడ్‌లో ఉండే రివర్ ఇండస్ ఉంది గదా! దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సింధు రివర్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఇండియా అనేవాళ్ళు. దాదాపు 2500 ఇయర్స్ ఎగో ఇరాన్ అండ్ గ్రీక్స్ మన దేశానికొచ్చినప్పుడు సింధు నదిని ఇందోస్ లేదా ఇందోస్ అనే ఇందోస్ ఆర్ ఇందోస్ అనేవాళ్ళు. దానివల్ల మన నేమ్ ఇండియా అని వచ్చింది. సో, నెక్స్ట్ భారత్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. ఋగ్వేదంలో మన ప్రాచీన గ్రంథంలో మొదటిసారి వాడారు. నార్త్ వెస్ట్‌లో ఉండే ప్రజల సామూహం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని వీళ్ళు ఇండియా అని పిలిచేవారు. భారత్ అనేవారు. ఆ తర్వాత కాలంలో మన భారతదేశం మొత్తానికి ఆ పేరొచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ అని నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని భారత్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ టైమ్ లైన్ డీకోడింగ్. అండ్ నెక్స్ట్ బీసీఈ. సో, ఇది మనకి హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే చాలా వరకు కూడా మనకి హిస్టరీలో బీసీ అనే వర్డ్స్ అనేటివి చాలా సందర్భాలలో యూజ్ చేయబడుతాయి. మ్యాథ్స్ ప్రతి లెసన్‌కి ఉంటుంది. సో, బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ కామన్ ఎరా, కౌంట్స్ బ్యాక్వర్డ్స్. అంటే బిఫోర్ క్రైస్ట్ పుట్టకంటే ముందుని అంటే మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 2000 ఇయర్ ఉంది. తర్వాత 2050, తర్వాత 3000, 4000 అలా వస్తుంది గదా! కాకపోతే ఇది అలా కాదు. బ్యాక్వర్డ్ కౌంట్ అవుతుంది. 500, 400, 300, 200 అలా. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ వాస్ బోర్న్ అరౌండ్ 560 బీసీఈ బిఫోర్ క్రైస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర బీసీఈ అని వస్తది. నెక్స్ట్ ఏడీ అన్నో డొమిని కామన్ ఎరా. సీఈ ఇప్పుడు ఏడీ ఆర్ సీఈ కామన్ ఎరా అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం వాడుతున్నాం కదా మనం ఇప్పుడు 2026 సీఈ ఆర్ 2026 ఏడీ అని అంటాం. అంటే క్రీస్తు పుట్టక ముందు జరిగిన వాటిని బీసీఈ అంటారు. క్రీస్తు పుట్టిన తర్వాత జరిగినవి ఏడీ ఆర్ సీఈ అంటారు. మనం పుట్టిన తర్వాత కాలంలో ఉన్నాం కాబట్టి ఏడీ ఆర్ సీఈ. చూడండి, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 సీఈ. డికేడ్ అంటే 10 ఇయర్స్, సెంచరీ అంటే 100 ఇయర్స్, మిలీనియం అంటే 1000 ఇయర్స్. సో, కొంచెం ఫస్ట్‌లో అర్థం కాదు. కొంచెం చెప్పిన దాన్ని బట్టి రిఫరెన్స్ ఏమైనా తీసుకొని చూస్తే షూర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్
సోర్స్ ఆఫ్ హిస్టరీ చరిత్ర ఆధారాలు. మాన్యుస్క్రిప్ట్స్, ఇన్‌స్క్రిప్షన్స్. మనం చాలా వరకు కూడా మనం చరిత్ర గురించి తెలుసుకునేది మాన్యుస్క్రిప్ట్స్ లేదా ఇన్‌స్క్రిప్షన్స్‌తోనే. మాన్యుస్క్రిప్ట్స్ అంటే తాళపత్ర గ్రంథాలు. ఏదైతే ఆహ్, హ్యాండ్‌తో రాసినవి అండ్ దే వర్ రిటెన్ ఆన్ పామ్ లీవ్స్ ఆర్ బార్క్ ఆఫ్ ట్రీ. అంటే మన తాటాకులు లేదా చెట్టు బెరడ్ల పైన రాసేవారు. ఈ మాన్యుస్క్రిప్ట్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే, మాను అంటే హ్యాండ్, స్క్రిప్ట్ అంటే ఆహ్, చెయ్యి. స్క్రిప్ట్ అంటే రాయడం. చేతితో రాసింది మాన్యుస్క్రిప్ట్ అని అంటారు. సో, హ్యాండ్ రిటెన్ ఆన్ పామ్ లీవ్స్ ఆర్ బీచ్ బార్క్ రిటెన్ ఇన్ సాంస్క్రిట్, ప్రాక్రిత్ అండ్ తమిళ్. ఈ 3 లాంగ్వేజెస్‌లో ఉండేవి. ఇది ప్రక్రిత్ అనేది చాలా ఆర్డినరీ లాంగ్వేజ్ అన్నట్టు. చాలా వరకు మాట్లాడుకునే లాంగ్వేజ్ ఆ రోజులలో. సో, వీటిని తాటాకుల పైన రాయడం వల్ల చాలా వరకు పురుగులు కూడా దాన్ని తినేసాయి. ఇప్పుడు మనకు చూసుకుంటే చాలా వరకు తాళపత్ర గ్రంథాలు మనం ఎక్కడైనా చూసినా గానీ, లేదంటే ఎక్కడైనా మనకి ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి దొరికినా గానీ, అది చాలా వరకు గూడా పురుగులు తినేసి ఉంటది. ఎందుకంటే ఆకులు కాబట్టి. సో, నెక్స్ట్ ఇన్‌స్క్రిప్షన్స్. ఇన్‌స్క్రిప్షన్స్ అంటే శాసనాలు. మనం ఎప్పుడైనా టెంపుల్స్‌కెళ్ళినప్పుడు చూస్తాము. చాలా ఓల్డ్ టెంపుల్స్ మన వరంగల్ ఆర్ మనము గోల్కొండ ఎళ్ళినప్పుడు అక్కడ ఇన్‌స్క్రిప్షన్స్ ఉంటాయి. ఓల్డ్ టెంపుల్స్ గానీ, కోటలు చాలా చరిత్రాత్మకమైన ప్రదేశాలెళ్ళినప్పుడు అక్కడ ఏ రాజు పరిపాలించాడు, అసలక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది అనేటివి రాసుంటాయి. రైటింగ్స్ కార్వ్డ్ ఆన్ హార్డ్ సర్ఫేస్ లైక్ స్టోన్ ఆర్ మెటల్. మెటల్ ఆర్ స్టోన్ పైన రాసుంటాయి. ఎగ్జాంపుల్ అశోకాస్ 2250 ఇయర్స్ ఓల్డ్ కాందార్ ఇన్‌స్క్రిప్షన్ ఈస్ written in Greek and Aramaic languages. అశోక పాలించిన కాంధార్ అనే రాజ్యంలో గ్రీక్ అండ్ అరామిక్ లాంగ్వేజెస్‌లో ఇన్‌స్క్రిప్షన్స్ రాసుంటాయి. ఇన్‌స్క్రిప్షన్‌లో దాదాపుగా ఏముంటుందంటే, వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళ బ్యాటిల్స్, వాళ్ళెన్ని యుద్ధాలు చేశారు, వాళ్ళ గురించి ప్రత్యేకతలేంటి అని తర్వాత తరాలు తెలుసుకోవడానికి ఇన్‌స్క్రిప్షన్ అనేవి రాస్తారు. సో, నెక్స్ట్ ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే ఏంటి? ఎక్స్‌కవేషన్ అండ్ అనలైజ్ ఆఫ్ ఫిజికల్ రిమైన్స్, టూల్స్, కాయిన్స్, బిల్డింగ్స్, బోన్స్, బర్న్ట్ గ్రెయిన్స్. నేల కింద పూడుకుపోయిన పాత బిల్డింగ్‌లు, పెయింటింగ్స్, శిలలను స్టడీ చేయడం. భూమిని తవ్వి పాతకాలపు టూల్స్, వెపన్స్, కుండలు, కాయిన్స్ అలానే జంతువుల ఎముకలు సేకరిస్తారు. వీటి ద్వారా ఆ కాలంలో ప్రజలు ఏం తినేవారనేది తెలిసేది. సో, డిసిఫర్మెంటేషన్. డిసిఫర్మెంటేషన్ ద టెక్నిక్ యూజ్డ్ టు అండర్‌స్టాండ్ అండ్ రీడింగ్ యాన్షియంట్ స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజెస్. అంటే పూర్వకాలంలో నాటి శాసనాలు మనకు అర్థం కాని లిపిలో గుర్తులు తెలియని గుర్తులలో ఉన్న భాషను అంటే సింబల్స్ ఉంటాయన్నట్టు. ఆ సింబల్స్ అనేది అదొక కోడ్ టైప్ అన్నట్టు. ఆ సింబల్స్‌తోని సంథింగ్ వాళ్ళేదో మెసేజ్ ఇచ్చారన్నట్టు. దానిని అర్థం చేసుకోవడానికి డిసిఫర్మెంటేషన్ అంటారు. దాన్ని రహస్య లిపి అని గూడా అంటారు. అది మనకు అర్థం అవ్వదు. అది సింబల్స్‌తో ఉంటుంది. టెక్స్ట్ అనేది దాదాపుగా ఉండకపోవచ్చు. కొంచెం టెక్స్ట్ ఉండేసి సింబల్స్ ఉంటాయి. లేదా మొత్తం సింబల్స్ ఉంటాయి. అంటే ఇది వందల, వేల సంవత్సరాల క్రితం రాజులు వాడిన భాషను, వాళ్ళు రాసిన అక్షరాలు లేదా సింబల్స్ ఇప్పుడు మనకసలు అర్థం కావు. సో, అవి మనకు కేవలం డ్రాయింగ్స్ లాగా కనిపిస్తాయి. కానీ హిస్టోరియన్స్, చరిత్రకారులు కొన్ని టెక్నిక్స్ వాడి ఆ సింబల్స్ వెనుకున్న అసలు కారణాలేంటో, ఆ పదాల అర్థం ఏంటో కనిపెడతారు. ఈ ప్రాసెస్‌ని డిసిఫర్మెంటే అంటారు. నెక్స్ట్ సమ్మరీ టేబుల్. సోర్స్ ఆఫ్ టైప్, మాన్యుస్క్రిప్ట్, ఇన్‌స్క్రిప్షన్, ఆర్కైవ్స్, మెటీరియల్ యూజ్డ్. మనకి దీంట్లో ఏ మెటీరియల్ యూజ్ చేసేవాళ్ళు. మాన్యుస్క్రిప్ట్స్‌కి మనం ముందు మాట్లాడుకున్నట్టు పామ్ లీవ్స్, తాటాకులు లేదా బీచ్ బార్క్స్ అంటే చెట్టు బెదర్లను వాడేవాళ్ళు. ఈ లాంగ్వేజెస్ వచ్చేసి సాంస్క్రిట్, ప్రాకృత్, తమిళ్.
ఇన్‌స్క్రిప్షన్స్ అంటే ఆహ్, దేనిపైన రాసేవారు? స్టోన్స్ అండ్ మెటల్స్ పైన రాసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ 'అశోకస్ కాందర్' ఇన్‌స్క్రిప్షన్ గ్రీక్ అండ్ అరామిక్ లాంగ్వేజ్‌లో ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అంటండి. ఫిజికల్ రిమైన్స్ అంటే టూల్స్, కాయిన్స్, బోన్స్ ఆహ్, దాని గురించి ఉంటుంది. సో, మనము నెక్స్ట్ లెసన్‌లో సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, స్టే ట్యూన్ ఫర్ అవర్ వీడియోస్. థాంక్ యూ ఆల్.